మాట ఏంటి? ఇప్పటి నుండి ఎవరైతే చనిపోతారో, ప్రభునందు ఎవరైతే నిద్రిస్తారో, ప్రభునందు ఎవరైతే మృతి నొందుతారో ఆ మృతులు ఎవరు? ధన్యులు. ఎందుకని ఆ మాట రాశాడు పరిశుద్ధాత్ముడు అంటే, చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తున్నాం, రాను రాను సూర్యుని వేడి ఏమైంది? పెరుగుతుందా తరుగుతుందా? 42 అంటే ఎక్కువ, 40 అంటే ఎక్కువ, 41 అంటే ఎక్కువ, ఇప్పుడు 45, కొన్ని చోట్ల 6 కూడా. సూర్యుని యొక్క వేడి తాపం తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ మేము చేసిన పాపాల వల్లే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, ప్రకృతి అంతా ఇలాగ మారిపోయిందని ఏ మనుషుడు కూడా గ్రహించట్ల. ప్రకటన 16వ అధ్యాయంలో ఒక్క మాట ఉంటుంది, దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు. ప్రకటన 16వ అధ్యాయం ఒకసారి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక్క నిమిషము, 10వ వచనం. 5వ దూత 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా